అది అదేమన్నా ఒక ఆర్గానిక్గా చేస్తున్నారా? ఆకుమడి మిగిలింది చేశారనమాట. ఇది నిరుడు ముంగటేడుకు మళ్ళీ నల్ల విత్తనాలు పెట్టారు కదా, అవి ఏమైనా పెట్టారా? ఏమి పెట్టలేదా? సార్ వాళ్ళు ఎవరైనా వచ్చారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారండి? రాలేదా? అంటే చూసుకున్నారా? కొన్ని చేలు ఏరియా చూస్తున్నారు, వాడిని చాలా బాగుందని సార్ వాళ్ళు చెప్తున్నారండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి చాలా బాగా చెప్తున్నారు మనకి. చూసి మందులు బాగున్నాయి, ఏమేమి వాడని రైతులు కూడా అవగాహన బాగా కల్పిస్తున్నారండి. వాళ్ళు కూడా సార్లు కూడా ఏంటి వస్తున్నారు, వచ్చి చేలోకి చూసి బాగుందన్న చేన్ని ఏమేమి వాడారు అని తెలుసుకుంటున్నారండి. తెలుసుకుని చాలా బాగా బాగుందండి, ఏరీస్ కంపెనీ మందులు వాడేవని ఆల్రెడీ అన్ని రకాలు చెప్తున్నారండి. ఇతర కంపెనీ కూడా తెగులు మందులు, దోమ మందులు, పురుగు మందులు ఏటైనా ఏది కొట్టాలి అన్నది మొత్తం అంతా చెప్తున్నారండి అని చెప్పారు. దాని గురించి చూశారు సార్ వాళ్ళు కూడా చాలా బాగుంది అంటున్నారు. అన్ని ఏరియాలు తిరుగుతున్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా. అందుకని మనకు కూడా సపోర్ట్ చాలా బాగా చేస్తున్నారు. అలాగే ప్లాంట్ ప్రమోషన్ కూడా దొంగ వస్తున్నాయని చెప్తున్నారండి. వాటిని కూడా చాలా మట్టుకి కంట్రోల్ చేస్తున్నాము. ఆ ప్లాంట్ అమ్మేషన్ కంపల్సరీ కొట్టుకోవాలండి, ఎర్ర ప్యాకెట్లు. అదే ఎర్ర అంటే మళ్ళీ అందులో ఎరీస్ కంపెనీ అది ఆకు గుర్తేసి లోగో ఉండటం వల్ల అది మనం తెక్కదొక్కేస్తున్నాయి. అందుకని ఇప్పుడు కొట్టాలి. నేను చెప్తాను, నేను రాస్తాను, కొడతాను కుదిరిగాను. ఓకే, నేను చెప్తాను. అదే స్లోగా మీరు సొంత వాళ్ళు కాబట్టి బాగానే చేసుకుంటున్న లెక్క. మీకు వేసిన 15-16 రోజులకే ఇలా దుబ్బు చేసిందంటే అందుకని అందరూ పాతాను కాదండి. నాకు కావాల్సింది ఇక్కడ నాది పోయినా కానీ ఆయన చేయని పోనేకూడదండి. నేను అదే ఇన్ని సంవత్సరాల నుంచి నమ్మకంగా ఉన్నానంటే రేపొద్దు నా చేను చూసుకున్నాను అనుకోండి, ఈయన ఇప్పుడు ఏమంటారని చూసిన వాళ్ళు, అవును ఈయనది ఆయన చేను వదిలేసి నీ చేను బాగా చూసుకున్నావు ఏటయ్యా అని అంటారు. అదే కానీ చేను అయితే మటుకు బాగా రికవర్ అయింది, సూపర్ రికవర్ అయిందండి. మీరు అందరికీ చెప్పొచ్చు, ఆ ప్యాకెట్లు ఉంటే కనుక ఎక్కడన్నా కట్టండి చెట్లకి. ఇక్కడ ఇప్పుడు పోయిన వాళ్ళు కూడా చాలా బాగా రికవర్ అవుద్ది. ఇప్పుడు పోయింది కదా, వాళ్ళది కూడా ఫాస్ట్గా రికవర్ అవ్వాలంటే ఇదే ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే అండి సీని గారు.